కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ 2లో భాగంగా భారతదేశ మొత్త చెరువుల సుందరీకరణ పనులకు 50% వాటా చెల్లిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో నాంపల్లి చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ని పిలువపోవడాన్ని తప్పుబట్టారు. 2,70,00,000 రూపాయలతో చేపట్టనున్న ఈ పనుల్లో కేంద్ర ప్రభుత్వం సగం నిధులు మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణతోని అంటే చెరువుల పునరుద్ధరణ అమృత్ 2లో భాగంగా వందలాది కోట్ల రూపాయలు రాష్ట్రం కేటాయిస్తూ ఉంది. మరి దాంట్లో ఆఫ్ షేర్ నిన్న మరి స్థానిక ఎమ్మెల్యే గారు నాంపల్లి చెరువుకు చేసిన ఇనాగరేషన్లో కాన్స్టిట్యూషనల్ పరంగా మరి అధికారుల వైఫల్యమా లేకుంటే ఎమ్మెల్యే గారిని ప్రత్యేక చొరవ తీసుకున్నది ఇనాగరేషన్ ఇచ్చినా మాకు సంబంధం లేదు. రాజ్యాంగపరంగా ఏదైతే ఉన్నాయో మరి ఇక్కడ ఎంపీ గారు, ఎంపీతో పాటు కేంద్ర మినిస్టర్ వారి ప్రమేయం లేకుండా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని అధికారులు చెప్తా ఉన్నారు. వేరు, కన్ఫర్మేషన్ వేరు. ఇన్ఫర్మేషన్ కేవలం ఉన్నది టైం ఇస్తారా అని ఇన్ఫర్మేషన్ అడిగినారు, కానీ కన్ఫర్మేషన్ అక్కడ మినిస్టర్ గారి దగ్గరికి కన్ఫర్మేషన్ రాలేదు. మరి ఇనాగరేషన్ చేసుకోమని కూడా సరే సాధారణంగా కూడా కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఇనాగరేషన్స్ ఉంటే వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు, నాకు వీలైతే మీరు చేసుకోమని చెప్తా ఉన్నారు. కానీ నేను అది కూడా జరగలేదు. మరి రాజ్యాంగం ఉల్లంఘన కదా, ఒకసారి అధికారులు ఆలోచించాలి. మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు దాన్ని చేస్తా అని చెప్తా ఉన్నారు. అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దాని విషయంలో కూడా మేము చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్ గారు కూడా కాంప్లైంట్ చేయదలుచుకున్నాం. ఇది సరైన విధానం ఒక్కసారి అధికారులు ఆలోచించాలి, ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. మరి ఇలాగే కొనసాగితే డెవలప్మెంట్కు మేమందరూ కలిసి పనిచేస్తాం, అందరితో ఉంటున్నాం, కలిసి పనిచేస్తామనే విధానం ఏడా పక్కకు పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ అధికారుల సమన్వయ లోపం జరిగితే మాత్రం అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. కనీసంగా ఉచ్చరించడానికి భయపడతా ఉన్నారు. దురదృష్టం పేపర్లలో కూడా అమృత్ 2లో భాగం అమృత్ స్కీమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. మరి వాటి విషయాలను దాచిపెట్టుకుంటూ కేవలం మేమే చేస్తున్నాం అనే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే, నాయకత్వం వ్యవహరిస్తే ఇది చాలా పెద్ద పొరపాటు. ఆ పొరపాటు ఎవరు జరిగినా అధికారుల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా అమృత్ 2 ఏతున్నదో ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉన్నది. దాంట్లో మరి నిన్న 2,70,00,000 సగం వాటా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు. మేము అందుకోసం అడుగుతూ ఉన్నాం, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నా మరి ప్రోటోకాల్ వర్తించదా ఎంపీ గారికి, అది కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం.